ప్రొద్దుటూరు టీడీపీ నేత సురేష్ నాయుడు తన అనుచరులతో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఆశించిన నేతలతో సురేష్ నాయుడు కూడా ఒకరు. అయితే ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నంద్యాల వరదరాజుల రెడ్డిని చంద్రబాబు నాయుడు అభ్యర్థిగా ప్రకటించడంతో సురేష్ నాయుడు కార్యకర్తలతో కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం తాను చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో గత కొన్ని నెలలుగా ప్రొద్దుటూరులో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా వేల మందికి ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టానని, ప్రజలను నాయకులను కలుపుకొని వెళ్తున్నానని సురేష్ నాయుడు తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు అభ్యర్థి ప్రకటించడంతో తాను అధైర్యపడలేదని, కార్యకర్తలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని సురేష్ నాయుడు తెలిపారు. త్వరలోనే చంద్రబాబు నాయుడును కలుస్తానని, తన నమ్ముకున్న నాయకులను న్యాయం చేయాలని హామీ తీసుకుంటానని, ప్రొద్దుటూరులో టీడీపీలో ఉన్న గ్రూపులను పిలిచి మాట్లాడి అందరినీ కలిసిపోయేలాగా చంద్రబాబు కోరతారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీని బట్టి తాను భవిష్యత్తు కార్యాచరణ చేపడతానని సురేష్ నాయుడు తెలిపారు. కొట్లాడి మీకు ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఆయన దగ్గర హామీ ఇచ్చి ఆయన మనకందరికీ, మాకే కాదు అందరి తరఫున మేము అడుగుతాం. అక్కడ ఆయన కరెక్ట్గా హామీ ఇస్తే మనం కూడా ఆయన ఆదేశాల మేరకు నడుచుకోవాలి. ఎందుకంటే పార్టీ ముఖ్యం. చంద్రబాబు నాయుడు తప్పు చేశాడో ఒప్పు చేశాడో ఆయన దగ్గర మేము పెద్దలందరికీ కలిసి ఆయనతోనే కొట్లాడతాం, ఆయన దగ్గరనే మాట్లాడతాం. మీకందరికీ న్యాయం జరిగేట్టుగా చూస్తానని నేను తెలియజేసుకుంటున్నా. ఎవరు అధైర్యపడవద్దు, ఎవరు బాధపడవద్దు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. తప్పకుండా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది. సెంట్రల్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి లోకేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలను అభివృద్ధి